హాయ్ వాస్ వెల్కమ్ టు కార్తిక్ చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 90s కిడ్స్. ఓకే, లాస్ట్ వీడియోలో 2K కిడ్స్ గురించి చెప్పుకున్నాం. ఇదేంటంటే 90s కిడ్స్. నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నువ్వు చెప్పింది బాగానే ఉంది అని నాకు ఒక పాటని అంటే 90s కిడ్స్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని ఒక పాట రూపంలో చెప్పాను అన్నాడు. నాకు పాట రూపంలో చెప్పడం అంటే ఇంకా ఇష్టం, ఒక పాటను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇంకా ఇష్టం. వాళ్ళకి అదే అడిగింది. సో నేను ఒక పాటని 90s కిడ్స్లో నిజంగా వాళ్ళు లవ్ చేస్తే ఎంత ప్యూర్గా లవ్ చేస్తారు, ఓకే, దాన్ని ఒక పాట రూపంలో మారిస్తే ఎలా ఉంటుంది అది మనం చూద్దాం. ఓకే, ఒక చదువురాని పర్సన్ ఒక మంచి పెద్దింటి అమ్మాయిని లవ్ చేస్తాడు. ఓకే, గుప్పింటి అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆమె బాగా చదువుకుంటుంది, బాగా తనకు అన్నీ ఉంటాయి. ఓకే, ఈయనకి ఏంటంటే చదువు రాదు. ఓకే, ఈయన మామూలు కూలీ డైలీ లేబర్ లాంటిది. ఓకే, కూలి పని చేసుకునే ఒక వ్యక్తి ఒక ధనవంతుల అమ్మాయిని ప్రేమిస్తే ఇలా ఉంటుంది. ఓకే, వాళ్ళిద్దరికీ అసలు ఈయనకి ఏం తెలీదు, బేసిక్ ఏంటంటే ఏం తెలియదు అనమాట. ఎలా చెప్పాలి, రాయడం రాదు, చదవడం రాదు. ఓకే, కానీ ఈయనకి ఆమె మీద ప్రేమ ఉంది. అయితే ఒకరోజు ఏమైపోతాయంటే వాళ్ళ ఇంట్లో గొడవ అయిపోతాయి, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో గొడవ అవుతాయి. ఆ గొడవైన సందర్భంకి వాళ్ళ హీరోయిన్కి కాలుకి దెబ్బ తాకుతుంది. హీరో ఏం చేశాడంటే తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆమె ఆ హీరోకి మాత్రం తెలిసిన ఒక చోటుకి తీసుకెళ్ళి ఆమె నైట్ అంతా ఆమెతోటే ఉంటాడు. నైట్ అంతా ఆమెతోటే ఉండి ఆమెతోటే వేసి అక్కడ ఆయన ప్రేమని తెలుపుతాడు అనమాట. ఆ తెలిపే ప్రక్రియలో ఈయన చెప్పే భాషని మన పాట రూపంలో రాసిన మన కవి. ఓకే, దాన్ని ఎంత అందంగా రాస్తాడంటే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. ఇన్న ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ పాటనే ఉంటారు. నేను డ్యాన్స్ నేను ఇస్తాను, గ్యారంటీ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఈ పాట అయినే ఉంటారు. 90s కిడ్స్కి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇవే ఉంటారు. అదేంటంటే, నా ప్రేమతో నీకు రాసే ఒక ఉత్తరం లెటర్ ఏదైనా దాన్ని అమ్మాయి కన్వర్ట్ చేస్తుంది వెంటనే. అంటే ఆమె చెప్పిందని వెంటనే కన్వర్ట్ చేసేస్తుంది. మళ్ళీ హీరోయిన్ డైనమ్ అయిపోతుంది. ఇది ఎవరికి రాస్తుంది, ఇది ఎవరికి, అలాగనే నీకే షాక్ అయిపోయి, అంటే అసలు షాక్ అయిపోయి ఏంటి నన్ను ప్రేమిస్తున్నా, నాకు లెటర్ నాతో రాపించి నాకే ఇస్తావా అంటే చూడక్కడ ఆయనకు చెప్పాలని ఉంది, కానీ ఎలా చెప్పాలో తెలియదు. సో ఆయన ఉత్తరం ఆమె రాయమని ఆమెకి ఇస్తా అని చెప్పాడు. ఇక్కడ ఆమె ఆ పాటలన్నీ మార్చేస్తుంటే, ప్రియతమా ఓ ప్రియా, ప్రేమతో నీకు నేను రాస్తున్న రాత ఉత్తరం. ఇక్కడ లిరిక్స్ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ఇప్పుడు నీతో చెప్పే మాటలు ఊహించుకుంటే కవితల వరదలు పొంగుతున్నాయి, కానీ రాద్దామంటేనే మాటలే రాయడానికి రావట్లేదు. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమా. అయితే ఏమైపోతుందంటే ఈమెకు ఏదో ఒక సిచ్యువేషన్లో ఇంట్లో గొడవ అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఈమెని కొడతారు. ఇంట్లో వాళ్ళు ఈమె కొడితే ఈమె కాలుకి గాయం అవుతుంది. గాయం కాగానే హీరోకి మాత్రం తెలిసిన ఒకే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోతారు. నైట్ అంతా వాళ్ళు కలిసే ఉంటారు, నైట్ అంతా కలిసే ఉంటారు, ఏ తప్పు చేయరు. ఒక చిన్న పాప తన తండ్రి దగ్గర ఉంటే ఎంత సేఫ్గా ఉంటారో అంత సేఫ్గా ఉంటుంది. నాకు ఏం దెబ్బ దగ్గర నాకేం కాదు, కానీ నీకు అట్లా కాదు కదా. నీ మాట తట్టుకుంటుందా? తట్టుకోలేదు. నీది ఎలాంటి అంటే నువ్వు ఎలా పెరిగినావు అంటే ఒక మంచి గొప్ప స్టేటస్లో పెరిగావు కాబట్టి నీకు ఏదైనా గాయాలైతే నువ్వు ఓర్చుకోలేవు. కానీ అలా కాదు కదా. ఆ
అక్కడ ఒక లిరిక్. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నామేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. అక్కడ ఆమెని దేవితో పోలుస్తుంది, దేవి ఉమాదేవి అని. అంటే అక్కడ ప్రేమ, అది ప్రేమ అంటే ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఏడుపు వస్తుంటుంది అనమాట. ఆ ఏడుపు చూసి నువ్వు కూడా ఏడుస్తావేమో అని నువ్వు చూస్తే ఆ ఏడుపు కూడా అయిపోతుంది. అంటే చూసావా, అంటే నువ్వు బాధపడితే నా కన్నీళ్ళు చూసి ఎక్కడ బాధపడతావు అని చెప్పి నేనే ఆపేస్తున్నా నా కన్నీళ్ళని అంటున్నావు. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాది శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనిషి అర్థం చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే సత్యమైన ప్రేమ అని చెప్పి గంభీరంగా అరుస్తూ ఉంటాడు. చాలా బాగా మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా. శుభ లాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. అసలు ఇలాంటి పాటలు ఇలాంటి ఏవైనా సరే ఎంత మంచిగా రాస్తారంటే అప్పటి పాటలే వేరండి. మీకు ఇలాంటి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తిక్ చామ్స్.